Namaste dear students, welcome to our video lesson. In this lesson, I am going to teach you prepositions. Preposition అంటే preposition అనేది కూడా ఒక వర్డ్. వేలాది లక్షలాది వర్డ్స్లో preposition అనేది ఒక వర్డ్. The word which is placed before a noun or pronoun denotes the relation. ఆ నౌన్కి ప్రొనౌన్కి సబ్జెక్ట్తో లేదా ఆబ్జెక్ట్తో ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది తెలియచేసేటటువంటి ఒక వర్డే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే పొజిషన్. ప్రీ అంటే ముందుగా రావటం, పొజిషన్ అంటే స్థానం. అంటే ప్రీ అంటే ముందు స్థానంలో వచ్చేటటువంటి ఒక వర్డ్. ఇది నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు లెసన్ తక్కువగా చెప్తాను, నోట్స్ మాత్రం అరౌండ్ 18 పేజెస్ 18 పేజీల నోట్స్ని నేను మీకు ఇస్తున్నాను. ఈ నోట్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను నోట్స్లో ఉండేదే ఈ లెసన్లో ఉంటుంది, బట్ కొంచెం తక్కువ చెప్తున్నాను లెసన్ని. ఎందుకంటే ప్రిపోజిషన్స్ని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం రెగ్యులర్ యూసెస్లో ఉండే ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ అన్నిటిని, ముఖ్యంగా ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ ఇలాంటివి ఎక్కువగా టచ్ చేయబోతున్నాం, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ప్రిపోజిషన్ గురించి ఇంట్రడక్షన్ కాబట్టి నోట్స్ ఎక్కువ, వీడియో తక్కువగా ఉంటుంది. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ప్రిపోజిషన్ అంటే ముందుగా వచ్చేటటువంటిది, ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందుగా వచ్చేటటువంటి వర్డ్. ఆ వర్డ్ మిగతా సెంటెన్స్లో ఉన్నటువంటితో రిలేషన్ని చెప్తుంది. ఓకే, చిన్న చిన్న వర్డ్స్. యూజువల్గా ప్రిపోజిషన్స్ అనేవి చిన్న చిన్న వర్డ్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అంటే, ప్రిపోజిషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నిజానికి వర్బ్, సపోజ్ వర్బ్ ఉంది, వర్బ్ లేకుండా సెంటెన్స్ ఉండదు. వితౌట్ ఏ వర్బ్ దెర్ ఇస్ నో సెంటెన్స్ ఎట్ ఆల్. అలాగే ప్రిపోజిషన్ లేకపోతే సెంటెన్స్కి అర్థం ఉండదు. సెంటెన్స్ ఉంటుంది బట్ దెర్ ఈస్ నో మీనింగ్ ఎట్ ఆల్. ఓకే, ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడండి. ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్. అంటే ఈ డాగ్ అనేది ఎక్కడుంది? అండర్ ద టేబుల్. టేబుల్ కింద ఉంది, అండర్. ఓకే, ఇది సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రిపోజిషన్. ఏ రిలేషన్ చెప్తుంది? డాగ్కి టేబుల్కి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ చెప్తుంది. ఏంటి రిలేషన్? అండర్, కింద ఉండటం అనేటటువంటిది స్థానం చెప్తుంది అక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ అండర్ అనే ప్రిపోజిషన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ద డాగ్ ఈజ్ ద టేబుల్. ఈజ్ దర్ ఎనీ మీనింగ్ ఫర్ ద సెంటెన్స్? ద డాగ్ ఈజ్ ద టేబుల్. టేబుల్, డాగ్. అసలు దీనికి ఏమన్నా అండర్ అక్కడ తీసేయటం వల్ల కంప్లీట్గా సెంటెన్స్ మీనింగ్లెస్ అయిపోయింది. అంటే ఆ కుక్కే టేబుల్ అనే మీనింగ్ రావచ్చు. కుక్కే టేబుల్ ఎలా అవుతుంది? సో కుక్క టేబుల్ అవటం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ మీనింగ్ వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ఆ ప్రిపోజిషన్ తీసేస్తే మీనింగ్ లేదు. ఆ ప్రిపోజిషన్ బదులుగా మరో ప్రిపోజిషన్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ద డాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇంపార్టెన్స్ చెప్తున్నాం. ద డాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్. అండర్ ద టేబుల్లో అండర్ తీసేసాం, ఆన్ పెట్టాం. ద డాగ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే కుక్క పైన ఉంది. ద డాగ్ ఈజ్ ఇన్ ద టేబుల్ అంటే క్లోజ్ అనుకోండి, క్లోజ్గా ఉంది. ఇన్ ద టేబుల్, కుక్క టేబుల్లో ఉంది. టేబుల్ కింద ఉంది, టేబుల్ పైన ఉంది, టేబుల్లో ఉంది. ఏవి చెప్తున్నాయి? ఇవన్నింటినీ ప్రిపోజిషన్స్ చెప్తున్నాయి. ద డాగ్ ఈజ్ అబౌవ్ ద టేబుల్. అబౌవ్ అంటే ఆన్ కాకుండా అబౌవ్, దాని పైన ఏదో ఉంది. ద డాగ్ ఈజ్ అట్ ద టేబుల్. టేబుల్ వద్ద ఉంది, టేబుల్ దగ్గర ఉంది. అంటే ప్రిపోజిషన్ మారగానే ఒక సెంటెన్స్ తాలూకా మీనింగ్ కూడా మారిపోతుంది. సెంటెన్స్లో ప్రిపోజిషన్ తీసేస్తే అసలు సెంటెన్స్కి మీనింగే ఉండదు. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపోజిషన్. అంత ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ అనేది. సో సెంటెన్స్లో ప్రిపోజిషన్ ఎంత ఇంపార్టెన్సో చెప్పుకున్నాం. ఇది ఎప్పుడు నౌన్ ప్రొనౌన్కి, సెంటెన్స్లో ఉన్నటువంటి ఇతర పదాలకి మధ్య రిలేషన్ని తెలియజేస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నౌన్ ప్రొనౌన్తో పాటే ప్రిపోజిషన్ వస్తుంది. ఆన్, ఇన్, అబౌవ్, వాట్, ఎట్, ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అనే మనం చెప్తాం. ఓకే, సో ప్రిపోజిషన్ ఎంత ఇంపార్టెన్సో మనం ఇలా చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ పొజిషన్. ఓకే, ప్రిపోజిషన్ పొజిషన్ ఎలా ఉంటుంది? ద బ్యాగ్ ఈజ్ అండర్ ద చైర్ ఆర్ ఆన్ ద చైర్. ఓకే, ద డాగ్ ఈజ్ బిట్వీన్ అస్. సో we are two and the dog is between us. ఇక్కడ between అనేది కూడా ప్రిపోజిషన్. ఓకే, హిస్ ఫ్లాట్ వాజ్ ఓవర్ ద షాప్. షాప్ పైన అలా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రిపోజిషన్ని యూజువల్గా మనం దేన్ని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం? ఒక పొజిషన్ చెప్పడానికి. ద డాగ్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్, అక్కడ పొజిషన్ చెప్పాం. మై హౌస్ ఈజ్ అబౌవ్ నియర్ ద రైల్వే స్టేషన్. నియర్, ఇక్కడ దగ్గర. ఓకే,
హీ ఈస్ ఎట్ ద షాప్, ఎట్ షాప్. ఇక్కడ ఒక పొజిషన్ని చెప్పడానికి ప్రిపోజిషన్ వాడాం. ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ చెప్పడానికి మనం ప్రిపోజిషన్ని వాడాం. నెక్స్ట్ టైం చెప్పడానికి కూడా ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. దే అరైవ్డ్ ఆన్ సాటర్డే. దే అరైవ్డ్ టైం ఇక్కడ ఆన్ సాటర్డే. సాటర్డే అనేది కూడా కాలంలో భాగమే కదా. అలాగే ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 10 AM. ద క్లాస్ స్టార్ట్స్ ఎట్ 10 AM ఆర్ ద క్లాస్ స్టార్టెడ్ ఎట్ 9 AM. ఇక్కడ 9 AM ఎట్ అనే ప్రిపోజిషన్ టైం చెప్తుంది. ఓకే, షార్ట్లీ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దే మూవ్ టు. షార్ట్లీ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ దే మూవ్ టు ద USA. వాళ్ళు వెంటనే మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళు ఎక్కడికి? USA మూవ్ అయిపోయారు. ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి? షార్ట్లీ ఆఫ్టర్ దేర్ మ్యారేజ్. ఓకే, అంటే టైం చెప్పడానికి యూస్ చేస్తాం, పొజిషన్ చెప్పడానికి యూస్ చేస్తాం. అండ్ థర్డ్ వన్, హౌ అన్ యాక్షన్ పర్ఫార్మ్డ్. ఏదైనా ఒక విషయం ఎలా జరిగింది అని చెప్పడానికి ఓకే మనం యూస్ చేస్తాం. మోడ్ అనుకోండి. సపోజ్ వి వెంట్ దేర్, సో వి వెంట్ టు హైదరాబాద్ బై ట్రైన్. వి వెంట్ టు హైదరాబాద్ బై ట్రైన్. ట్రైన్ అనేది బై ట్రైన్ ఎలా వెళ్ళాం? బై. ఇక్కడ ప్రిపోజిషన్ చెప్తుంది. ది స్టేర్డ్ అట్ ఈచ్ అదర్ వితౌట్ స్పీకింగ్. స్టేర్డ్ అంటే అలా తదేకంగా చూసుకోవటం. ది స్టేర్డ్ అట్ ఈచ్ అదర్, అట్ ఈచ్ అదర్ ఇది ప్రిపోజిషన్. అట్ ఈచ్ అదర్ వితౌట్ స్పీకింగ్. వాళ్ళు మాట్లాడుకోకుండా ఒకరిని ఒకరు చూసుకున్నారు. సో పొజిషన్ చెప్తాం, టైం చెప్తాం, ఒక యాక్షన్ ఎలా జరిగింది అనేది కూడా మనం ప్రిపోజిషన్ ద్వారా తెలియజేస్తాం. ఈ రకాలుగా మనం ప్రిపోజిషన్స్ని యూస్ చేస్తూ ఉంటాం. ప్రిపోజిషన్ గురించి మనం ఒక సింపుల్ రూల్ని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ రూల్? చాలా రూల్స్ ఇంగ్లీష్లో ఏంటంటే యూజువల్గా రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని మనం పాటించటం అంటే రూల్స్కి ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. బట్ ప్రిపోజిషన్ గురించి చెప్పేటటువంటి ఒక రూల్లో మీకు ఎగ్జెంప్షన్స్ ఉండవు. ఓకే, ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్ థింగ్. ఓకే, సో ఈ ఎగ్జంప్షన్స్ ఏంటి? ఉండకుండా ఉన్నటువంటి రూల్ ఏంటండి అంటే ప్రిపోజిషన్ ఎప్పుడూ కూడా నౌన్ ప్రొనౌన్తోనే వస్తుంది, వర్బ్తో రాదు. ఇది రూల్. ఎగ్జాంపుల్స్ ఒకటి రెండు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్ అంటే క్యాట్, మనీ, లవ్, ఇండియన్, సపోజ్ కృష్ణ, రామ, దీస్ ఆల్ ఆర్ నౌన్స్. ప్రొనౌన్ అంటే మీ అందరికీ తెలిసిందే, హిమ్, హిజ్, యూ అండ్ హర్, అజ్, ఇవన్నీ మనకి ప్రొనౌన్స్ అవుతాయి. అలాగే నౌన్గా యూస్ చేసే జెరన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అంటే స్విమ్మింగ్, ఆల్రెడీ జెరన్స్ గురించి నేను లాస్ట్ లెసన్స్లో కూడా చెప్పుకుంటూ వచ్చాను. స్విమ్మింగ్, రన్నింగ్, ప్లేయింగ్, రీడింగ్, ఓకే, ఈటింగ్, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ జెరెంట్స్. అంటే నౌన్గా యూస్ చేసేటటువంటివి. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు యూజువల్గా ఆబ్జెక్ట్ కన్నా ముందు ఉంటుంది. సపోజ్ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇక్కడ ఇన్ ప్రిపోజిషన్ ఎక్కడుంది? ఆబ్జెక్ట్. ఇందులో బర్డ్స్ సబ్జెక్ట్ అయితే గ్రామర్లో ఉందా? తప్పదండి, కొన్ని క్లాసెస్. ఓకే, బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ఇందులో బర్డ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. బర్డ్స్ ఏంటి? సబ్జెక్ట్. ఫ్లై వర్బ్. ఇన్ ద స్కై, స్కై అనేది ఆబ్జెక్ట్. ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇది ఎక్కడుంది? స్కై అనేటువంటి నౌన్కి ముందు ఉంది. ఓకే, నెక్స్ట్ హీ జంప్డ్ ఓవర్ ద వాల్. హీ జంప్డ్ ఓవర్ ద వాల్. హీ అనేది ఏంటి? ప్రొనౌన్. జంప్ వర్బ్. ఓవర్ అనేది ప్రిపోజిషన్. ద వాల్ అనేది ఇక్కడ నౌన్ ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తున్నది. ఓకే, సో చూడండి ఇలా. ద కోబ్లర్. కోబ్లర్ అంటే ఎవరు? చెప్పులు కుట్టుకునే ఆయన. ద కోబ్లర్ ఈజ్ అండర్ ద ట్రీ. కోబ్లర్ ఇక్కడ నౌన్, ఈజ్ వర్బ్, అండర్ ప్రిపోజిషన్. ద ట్రీ అనేది నౌన్ ఆబ్జెక్ట్గా వాడబడుతున్నటువంటి నౌన్. అర్థమవుతుందా? అలాగే ఒక ఆబ్జెక్ట్ కింద వాడుతున్నాం అని అనడానికి లేదు. ఇక్కడ ఒకే ఆబ్జెక్ట్ కాదు, మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ ఒకటి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు. ఓకే, ఆబ్జెక్ట్స్కి ఇక్కడ ఎన్నైనా ఉండొచ్చు. బట్ ప్రిపోజిషన్ ఎప్పుడు ఆబ్జెక్ట్కి ముందే యూస్ చేస్తాం. ద ప్లేన్ ఫ్లైస్ ఓవర్ హిల్స్ అండ్ వ్యాలీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు, రెండు, మోర్ దెన్ టూ కూడా ఉండొచ్చు. ద ప్లేన్ ఫ్లైస్ ఎగురుతుంది. ఎలా? ఓవర్ హిల్స్ అండ్ వ్యాలీస్. వ్యాలీస్ పై నుంచి వెళ్తుంది, హిల్స్ పై నుంచి వెళ్తుంది. ఆర్ సీ, ఓషన్స్, ఏదైనా మనం చెప్పు. ఓవర్ హిల్స్, వ్యాలీస్, ఓషన్స్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? హిల్స్, వ్యాలీస్, ఓషన్, ఏదైనా
మనకి ఇక్కడ. అంటే మోర్ దెన్ ఒకే ఆబ్జెక్ట్ ఉండాలని లేదు, మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 2 కూడా ఉండొచ్చు. ఇక్కడ ఓవర్ ప్రిపోజిషన్ అయితే హిల్స్, వ్యాలీస్, సీ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ యూజువల్గా ప్రిపోజిషన్ పొజిషన్ ఎలా ఉంటుంది? ప్రిపోజిషన్ అంటే ముందే ఉంటుంది. ఓకే, దేనికి ముందు ఉంటుంది? ఆబ్జెక్ట్కి ముందు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ప్రిపోజిషన్ ఆబ్జెక్ట్ తర్వాత కూడా ఉండొచ్చు. ఎప్పుడు? ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, వాట్, విచ్, వేర్, హూమ్, ఇవన్నీ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటాం కదా. ఓకే, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్ చివరిలో ఉంటుంది. ఇటువంటి మాటలు మీరు వినే ఉంటారు. ఓకే, సో పొజిషన్ ఆఫ్ ప్రిపోజిషన్ గురించి మనం చెప్తున్నాం. కొంచెం బోరింగ్గా ఉన్న నోట్స్ చదవండి, లెసన్లో ఉంటుంది, లెసన్లో కూడా మీకు వినండి. ఎలా అంటే, వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్? వాట్ ఆర్ యూ థింకింగ్ అంటే ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్. కానీ వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ చివరిలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్. మీరు ఇలాంటివి వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, వేర్ ఆర్ యూ లుకింగ్ ఎట్, వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్. ఇక్కడ ఎట్, ఆఫ్ ఇవన్నీ ఎండింగ్లో ఉండడం గమనించండి. వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ అంటే ఆఫ్ చివరిలో ఉంది. ఏంటి అంటే నువ్వు దేనిని గురించి ఏం ఆలోచిస్తున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్. వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్, నువ్వు దేనిని గురించి ఆలోచిస్తున్నావు. వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ ప్రిపోజిషన్ల చివరిలో కూడా వస్తుంది వెన్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు. వాట్ ఈస్ ద బాయ్ క్రైయింగ్ ఫర్? వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. ఇక్కడ ఫర్ చూడండి చివరిలో ఉంది. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. వాట్ ఈస్ ద బాయ్ క్రైయింగ్ ఫర్. వై ఈస్ ద బాయ్ క్రైయింగ్, ఎందుకు ఏడుస్తున్నాడు అబ్బాయి. వాట్ ఈస్ ద బాయ్ క్రైయింగ్ ఫర్. వాట్ ఈస్ ద బాయ్ క్రైయింగ్ అని అనలేం, చివరిలో ఫర్ ఉంటేనే అది మీనింగ్ వస్తుంది. వాట్ ఈస్ ద బాయ్ క్రైయింగ్ ఫర్, దేనిని గురించి ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు అంటే వాట్ ఫర్. ఇక్కడ వాట్ని ముందు పెట్టాం, ఫర్ని తీసుకెళ్ళి చివరిలో పెట్టాం. ఓకే, వాట్ ఆఫ్ దేనిని గురించి, వాట్ ఫర్ దేనికోసం. అర్థమవుతుందా మీకు? అంటే ఇటువంటప్పుడు ప్రిపోజిషన్ చివరిలో కూడా ఉండొచ్చు. ఓకే, హూ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ ఆల్రెడీ చెప్పింది. హూ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, వాట్, హూ ముందు వచ్చాయి, ఫర్ చివరిలో వచ్చింది. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్, హూ ఆర్ యూ వెయిటింగ్ ఫర్. ఇలా మనకి వాట్, విచ్ ఇవన్నీ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. అటువంటప్పుడు ప్రిపోజిషన్స్ ఆఫ్, ఫర్, ఆన్, ఫర్ ఇలాంటివన్నీ కూడా మనకి చివర్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆబ్జెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్. దట్ ఉండేటప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ గురించి మనం నేర్చుకున్నాం. ఒకదానిని రిఫర్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వాడేటటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఉండేటప్పుడు ప్రిపోజిషన్ సెంటెన్స్ చివరిలో ఉంటుంది. హియర్ ఈస్ ద మ్యాగజైన్, హియర్ ఈస్ ద మ్యాగజైన్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్, దట్ యు ఆస్క్డ్ ఫర్. ఇదో నువ్వు అడిగినటువంటి మ్యాగజైన్, నువ్వు అడిగిన దేని గురించి అయితే నువ్వు అడిగావు ఆ మ్యాగజైన్ ఇదే. హియర్ ఈస్ ద న్యూస్ పేపర్, హియర్ ఈస్ ద బుక్, మ్యాగజైన్ తీసండి, హియర్ ఈస్ ద బుక్ దట్ యు ఆస్క్డ్ ఫర్. ఫర్ చివరిలో వచ్చింది. అంటే నువ్వు దేని గురించి అడిగావో అదే ఏ బుక్ ఇక్కడ చివరిలో వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద డిష్ దట్ షీ ఈస్ ఫాండ్ ఆఫ్. దిస్ ఈస్ ద డిష్, ఈ డిషే, ఆమె ఏ డిష్ని అయితే ఇష్టపడుతుందో అది ఈ డిషే. దిస్ ఈస్ ద డిష్ దట్ షీ ఈస్ ఫాండ్ ఆఫ్, ఆమె బాగా ఇష్టపడే డిష్ ఇదే. దిస్ ఈస్ ద గర్ల్ దట్ ఐ టోల్డ్ యూ ఆఫ్. దిస్ ఈస్ ద గర్ల్ దట్ ఐ టోల్డ్ యూ ఆఫ్. ఆఫ్ చివరిలో వచ్చింది, గమనించారా? అంటే దట్ అనేటటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉండేటప్పుడు మనం ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నామో దానికి సంబంధించిన ప్రిపోజిషన్ చివరిలో కూడా ఉండే అవకాశం ఉంది. ఐ నో ద హౌస్ దట్ హీ లివ్స్ ఇన్. ఐ నో ద హౌస్ దట్ హీ లివ్స్ ఇన్. అతను నివసించినటువంటి ఎందులోనైతే ఉంటాడో ఆ ఇల్లు నాకు తెలుసు. లివ్స్ ఇన్, ఇన్ అనే ప్రిపోజిషన్ చివరిలో ఉంది. సో ఈ వర్డ్ ఆర్డర్ని యూజువల్గా గుర్తుపెట్టుకోండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటర్న్ ఇంగ్లీష్లో ఇలాంటి కొన్ని వేల సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తుంటాం. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, హూ ఆర్ యూ సెర్చింగ్ ఫర్, చూసుకోండి ఇలాంటివన్నీ ఎంతగా మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్, ఆబ్జెక్టివ్ ఇన్ఫినిటివ్ అయినప్పుడు కూడా ప్రిపోజిషన్ చివరిలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఇన్ఫినిటివ్ అంటే టు ఇన్ఫినిటివ్ మేబీ. ఓకే, టు స్టే, టు రైట్, టు ఈట్, టు ప్లే
ఇవన్నీ ఇన్ఫినిటివ్స్. ఒకవేళ ఇన్ఫినిటివ్ ఆబ్జెక్ట్గా ఉండేటప్పుడు మనకి ప్రిపోజిషన్ చివరిలో ఉంటుంది. ఎలా? దిస్ ఈజ్ ద హోటల్ టు స్టే ఎట్. దిస్ ఈజ్ ద హోటల్స్ టు స్టే ఎట్. ఉండడానికి ఈ హోటల్ మంచిది, బాగుంటుంది. ఐ నీడ్ ఎ పెన్సిల్ టు రైట్ విత్. ఐ నీడ్ ఎ పెన్ టు రైట్ విత్. నాకు పెన్ కావాలి రాయటానికి. దేంతోనైతే రాయాలనుకుంటున్నాను దాంతో రాయటానికి నాకు ఒక పెన్ కావాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హౌస్ టు లివ్ ఇన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ హౌస్ టు లివ్ ఇన్. ఉండడానికి, నివసించడానికి. లివ్ ఇన్ చివరిలో ఉంది. రైట్ విత్ చివరిలో ఉంది. ఓకే, స్టే ఎట్ చివరిలో ఉంది. దిస్ ఈజ్ ద బాల్ టు ప్లే విత్. దిస్ ఈజ్ ద బాల్ టు ప్లే విత్. ఆడడానికి, ప్లే విత్, దేంతోనైతే ఆడడానికో ఆ బాల్ ఇదే. అంటే ఇక్కడ టు స్టే, టు రైట్, టు లివ్, టు ప్లే ఇవన్నీ కూడా ఇన్ఫినిటివ్స్ చివరిలో మనకి లివ్ ఇన్, ప్లే విత్, ఇన్ విత్ ఇవన్నీ మనకి సెంటెన్స్ చివరిలో వచ్చాయి. సో ఇలా మనకి ప్రిపోజిషన్స్ అనేక రకాలుగా మనం యూజ్ చేస్తాం. అయితే ఈ లెసన్ని మీకు వీడియోలా కాకుండా మీరు నోట్స్ చదవండి, ప్రతిదాన్ని బ్రెయిన్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రిపోజిషన్స్ యూసేజ్, వాటిని ఎలా యూజ్ చేయాలి, ముఖ్యంగా సింపుల్ ప్రిపోజిషన్స్ అండ్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ మీకు నోట్స్ ఇచ్చాను. ఓకే, ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పడం నోట్స్లో ఉండటం వేస్ట్ ఆఫ్ టైం, అందుకని మీకు నోట్స్గా ఇచ్చాను. ఒకసారి చదవండి. ఈ ప్రిపోజిషన్స్ని, ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ని తీసుకొని వాటిని ఎలా యూస్ చేయాలో విత్ మీనింగ్తో సహా నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక 2-3 క్లాసెస్ని నేర్చుకుందాం ప్రిపోజిషన్స్ యూసేజ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.